తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. సాయి రెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయ్ సాయి రెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలియదు. ఇది తప్పు. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఒక ఉద్యోగము చాలా ఛాలెంజింగ్ గా చేశాను నేను. ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగిరి చేసినాం మేము. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో నేను సార్ తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? పెద్ద సమస్య వచ్చి పడింది. అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్ తో మాట్లాడద్దా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈ రోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను? ఏమన్నా ప్రొఫెషనల్ ఏమన్నా తప్పు చేశానా? ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈ రోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళి రావాలా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు. ఎట్లా సంపాదిస్తాను? మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేస్తా. పోనీ నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టండి. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు, మీకేం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. రారా గజ్జుకు కదా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి అంబడు ఈ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా మదర్ చోద్? చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. లేదు చూసుకుందామంటారా? మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను రేపు మార్నింగ్ వస్తాను. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. నువ్వే చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను వస్తా. ఇదే మహిళ పైన మీ వాడు వంశీకృష్ణ గాడు అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. పొట్టోడికి దోలు తీరిపోయింది. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వ సారి ఆరోపణలు చేస్తాం. మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. శాంతి స్వతహాగా నాకు చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము. ఫైనల్ గా మీరు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయి కామాంధుల పార్టీ వైసీపీ పార్టీ అంటే కామాంధుల పార్టీ అయిపోయిందండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ విజయసాయి రెడ్డి రూపంలో కూడా 65 సంవత్సరాలు 68 సంవత్సరాలు ఉన్నాయి. ఈ వయసులో కూడా ఈ రాసలీలలేంటి? అసలుడే గాని మహానుభావుడు. ఈ బాబు ఎవరి వల్ల పుట్టాడు అంటే విజయసాయి రెడ్డి వల్ల పుట్టాడు. అన్ని అబద్ధాలే. ఆమె నువ్వు జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం.
విజయసాయి రెడ్డి వల్ల ఆ బిడ్డ పుట్టాడనేది వాస్తవం. ఈ శాంతిని బిడ్డను కనమంటం ఏంది, మళ్ళీ ఆమెకు కావాల్సిన అమౌంట్ ఇవ్వటం ఏంటి? కమిట్మెంట్ మీది, పేమెంట్ ఆవిడదా? మదన్ మోహన్ ఒకటే చెప్తున్నాడు, DNA కి రావాలి. నీకు దమ్ముంటే DNA టెస్ట్ కు రా, నువ్వు నా ఇష్టం, నేను రా దెంగే. అంతేకాదు విజయసాయి రెడ్డి గారు అనేక సార్లు తన ఇంటికి వెళ్లారు అనేది తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.